ప్రపంచంలో చాలా చోట్ల కూడా మరి ఈ హింసలు అనేవి ఎదుర్కొంటున్నాం. వారిని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ చెప్తున్నాడు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, పరలోకములో ఎట్లా ప్రత్యక్షమవుతాడు ఆయన? అగ్ని జ్వాలలలో మరణమును గెలిచి మృత్యుంజయుడై లేచిన యేసయ్య 40 దినాలు ఈ భూమి మీద ఉన్న తర్వాత ఆరోహణమయ్యాడు. మొన్నటి రోజున గురువారం రోజున ఆరోహణ దినము 40వ రోజు. రేపటి ఆదివారము ఆరోహణము తర్వాతి ఆదివారం. గురువారం రోజున యేసు ప్రభు వారు మరణము నుంచి లేచి ఆయన మృత్యుంజయుడై సజీవుడుగా తండ్రి దగ్గరికి చేర్చుకోబడ్డాడు. దానినే స్టెఫను అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయములో ఆయన చెప్పాడు. ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలువబడి ఉండుటయు నేను చూసి తిని. అది సాక్ష్యం. దానిని గురించి ఇక్కడ ఈ తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రికలో ఈ మొదటి అధ్యాయంలోని 6 నుండి 8 వచనంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, మరణమును జయించి లేచిన యేసుక్రీస్తు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకానికి కనబడతాడో, తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు అంటే తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా ఆయన పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఏనాడు కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షము కాలేదు. చూడండి, ఇందును బట్టి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 15, 16 వచనాలను మనం చదువుకుందాం. ఇక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉంది. యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆలకించండి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులగుదురు. చూడండి, అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా ఏ విధంగా వస్తున్నాడండి?